ఎప్పుడు చూసినా చావు గురించి మాట్లాడతావు ఎందుకు? ఎక్కువ కాలం బతుకును, ఎక్కువ కాలం బతుకనంటావు. అరే, నా ఆయుష్ కూడా ఇస్తాను నీకు. నువ్వు లేకపోతే రామ్జీ ఉన్నా లేనట్టే. విన్నావా నువ్వు? భీమాబాయ్, నువ్వు లేకపోతే రామ్జీ లేనే లేడు. రండి, పిల్లలందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. ఇదిగో భీమాబాయ్, నీకు మర్యాదగా చెప్తున్నాను, ఇక మీదట నీ జబ్బు గురించి ఇంకా నీ చావు గురించి అస్సలు మాట్లాడద్దు. ఒకవేళ పిల్లలెవరైనా విన్నారంటే వాళ్ళెంత బాధపడతారు. రండి, భోంచేద్దరు గాని. భీమాబాయ్, ఏంటండి? ఇక నుంచి నువ్వు నా వెనకాల కాదు, నాతో కలిసి నడుస్తావు, జనాలకి సేవ చేయడానికి. పద. ఇదిగో మంజుల, చపాతీ వేసుకో. ఇదిగో తీసుకోండి. కానివ్వండి పిల్లలు, తొందరగా భోజనం చేసేయండి, అందరికి ఆకలేస్తూ ఉంటుంది. గంగా, తిను తల్లి, లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. తినమ్మా. తిను తల్లి. కొంచెం తినక్క, నా కోసం తిను. తొందరగా వెళ్ళి దూరంగా నిలబడండి. గబగబా తొందరగా రండి, అందరూ వచ్చేయండి. రండి రండి, త్వరగా. ఎలుకలు ఎవరిని అంటుకోలేదుగా? నా కాలుకు తగిలింది. నాకు చేతి మీద పడింది. నాకు కూడా కాలికి తగిలింది. అందరూ దూరంగా నిలబడండి. దూరంగా ఉండండి. భీమాబాయ్, ఇదిగో ఇవి పిల్లల కప్పు. ఇదిగో మంచు, ఇది కప్పుకో. ఇదిగో కప్పుకో బాబు. అందరూ గొంగళ్ళు కప్పుకున్నారుగా? భీమాబాయ్, నువ్వు నాతో పట్రా. నూతులో నుంచి నీళ్లు తొడుకుద్దాం. అందరం కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఇంకొక విషయం, ఎవరు కూడా మీ చేతుల్ని కళ్ళల్లో, చెవుల్లో, ముక్కుల్లో పెట్టుకోవద్దు. అందరూ అలాగే దూరంగా నిలబడండి. పోటుగాడులాగా తిరుగుతారు వీళ్ళందరూ. ఇప్పుడు చూడు, ఈ ఎలుకలు ఎలా పరుగులు పెట్టిస్తున్నాయో వీళ్ళని. పద మంగేష్, వెళ్దాం పద. రేపొద్దున తెలుస్తుందిలే ఏం జరిగిందో ఏంటో అని. ఎవరికైనా వాంతులు గాని తలనొప్పి గాని వచ్చినట్లు అనిపిస్తుందా? లేదు లేదు. అందరూ జాగ్రత్తగా దూరంగా నిలబడండి, ఎవ్వరికీ ఏమీ కాదు. అక్క, నువ్వు ఏడవద్దు. ఇంకా నీ చేతితో నీ కళ్ళని, చెవుల్ని, ముక్కుని తాకద్దు. మీరందరూ మీ శరీరం మీద చూసుకుంటూ ఉండండి, ఎక్కడైనా ఏమైనా నల్లమచ్చలు వస్తున్నాయేమో. ఇంకా ఎవరికి పొక్కులు రావటం లేదుగా? మెడ మీద గాని ఇంకా ఒంటి మీద గాని? లేదు.
ఎవరికీ లేదు. అందరూ బానే ఉన్నారుగా? ఆ అందరూ మీ కాళ్ళని చేతుల్లో బాగా రుద్ది శుభ్రంగా కడుక్కోండి. ఆగండి ఆగండి అన్నయ్య, ముందు ఈ నీళ్లను నేను వేడి చేస్తాను. బాలా, నువ్వు ఒక పని చేయి, నువ్వు ఇక్కడ పొయ్యి ఏర్పాటు చేయి. నేను ఇంట్లోకి వెళ్లి కుండ ఇంకా పుల్లలు తీసుకొస్తాను. అత్త నేను కూడా వస్తాను. వద్దు, ఎవరు రావద్దు. మీరందరూ బాలకు సాయం చేయండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. పద. తొందరగా తీసుకురండి. మంజులా, అందరికంటే ముందు నువ్వురా, కాళ్ళు చేతులు కడుక్కుంది గాని. భయపడొద్దు తల్లి. భయం అనేది ఓటమికి మొదటి గుర్తవుతుంది. మీ నాన్న మీకు జీవితంలో పోరాటం నేర్పించాడు. పోరాడదాం, గెలిచి తీరదాం. చేతులు పట్టు, శుభ్రంగా 2 చేతులు కడుక్కో. ఈ రోజు రాత్రి మనం నిద్రపోలేం. మనం అందరం ఒక వలయంగా ఏర్పడి కూర్చుందాం. ఇంకా ఒకరినొకరం కనిపెట్టుకుని ఉందాం. ఒకవేళ ఎవరికైనా ఆరోగ్యం పాడైతే వాళ్ళను వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం. అందరూ రండి. రా రా భీమా, కూర్చోండి కూర్చోండి. వెళ్ళి కూర్చో బాబు. కూర్చుంటాను నాన్న, కాకపోతే చూసి గుర్తు చేసుకుంటున్నాను. ఏం గుర్తు చేసుకుంటున్నా? ఇదే మనం ఎలాంటి సమాజంలో ఉంటున్నామంటే, ఇక్కడ నిస్వార్థంగా మా నాన్న ఇంకా మా అమ్మ, మా తోబుట్టువులందరం మొత్తం ఊరి క్షేమం కోసం ఎంతో పాటుపడుతున్నాం. ఇక ఇదే సమాజంలో కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, వాళ్ళు ఎలుకల్ని పట్టుకొచ్చి మన ఇంట్లో వదిలిపెట్టారు. అప్పుడు మనకి ప్లేగు సోకి మనం చచ్చిపోవాలని. దీని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఇక దీంతో పాటు ఈ బాధ కూడా గుర్తుపెట్టుకుంటాను. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ఒకవేళ జ్ఞాపకాలు ఇతరుల పట్ల ద్వేషం, తిరస్కారం, కోపం, ఇంకా అసూయ లాంటి భావాల్ని మనసులో నింపితే అది నీకు ప్రమాదంగా మారొచ్చు భీమ్. నాకు అర్థం అవ్వలేదు నాన్న. అయితే అర్థం చేసుకో. ప్రతి మంచి చెడు అనుభవాల్ని వివేకంతో ఒక మంచి శక్తిగా మార్చుకుని మన మనసులో భద్రపరచుకోవాలి. తర్వాత ఏదైనా సంఘటనలో, సందర్భంలో దానిని ప్రేరేపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా నీ పట్ల చెడు చేస్తే అందుకు తగినట్టుగా నీ వ్యవహారంలో, తీరులో మార్పు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే అమావాస్య అనే ఒక చీకటి రాత్రి చంద్రుడి సహజ వెలుగుని పోగొట్టలేదు. పదబాబు. అమావాస్య అనే చీకటి రాత్రి చంద్రుడి సహజ వెలుగుని పోగొట్టలేదు. నేను అనుకోవడం, మనం ప్లేగు నుంచి తప్పించుకున్నాం. అన్నయ్య, రాత్రంతా గడిచిపోయింది, కానీ ఎవరిలోనూ వ్యాధి లక్షణాలు కనిపించలేదు. మీరా ఒక పని చేయండి. ముందు ఇళ్లంతా జాగ్రత్తగా శుభ్రంగా కడగండి. సామాన్లన్నీ శుభ్రంగా తుడిచేయండి. ఆ తర్వాతే అందరూ ఇంటి లోపలికి వెళ్ళాలి. అప్పట్లోగా నేను, భీమ్ ఇంకా భీమాబాయ్ రోగుల్ని చూడటానికి వెళ్ళొస్తాం. రా భీమా. నానా, నేను కూడా మీతో పాటు వస్తాను.
వద్దు బాబు, మీ ఇద్దరు ఇంటిని చూస్తూ ఉండండి. ఎవరినేమీ నమ్మలేము. ఎవరైనా ఎలాంటి నీచ పనులైనా చేయగలరు. అలాగే తలుపులు మూసే ఉంచండి, కానీ మీ కళ్ళు అలాగే చెవులు తెరిచే ఉండాలి. అక్కడ అవసరమైతే నేను మిమ్మల్ని పిలుస్తాను, కానీ మీ అందరూ అప్రమత్తంగా ఉండాలి. సరే నాన్న. రాబాయ్ మాబాయ్. అందరూ జాగ్రత్తగా ఉండండి. పద బాబు. మంజుల, ఆనంద్, బాల అందరం కలిసి ఇల్లు శుభ్రం చేద్దాం. నేను నీళ్లు తీసుకొస్తాను. గంగా, నువ్వు వద్దులే, విశ్రాంతి తీసుకో. వద్దత్తా, ఇప్పుడేం విశ్రాంతి తీసుకుంటాను. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు ఏమైనా చేయండి. మీరే చూస్తున్నారుగా వీళ్ళ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఇక్కడికి వచ్చిన మందులు మొత్తం పూర్తిగా అయిపోయాయి. మాకు మళ్ళీ మందులు వచ్చేదాకా మేమేమీ చేయలేము. కానీ డాక్టర్ గారు, రామ్జీ, రామ్జీ, ఆసుపత్రిలో మందులన్నీ అయిపోయాయంట, కానీ ఈ రోగుల పరిస్థితి ఏమో విషమిస్తోంది. ఏం చేయాలో పాల్పోవటం లేదు రామ్జీ. ఏంటి? ఆయన్ని కాపాడండి. ఇప్పుడేం చేద్దాం? సరే, నేను ఆంగ్లేయ అధికారులతో మాట్లాడతాను. మీరు కంగారు పడకండి, నేను డాక్టర్ గారిని పిలుచుకొస్తాను. మీరందరూ ఇది విన్నారా? ఏమైంది? ఏంటి? మన జాతి వాళ్ళు ఇంకో 3 చనిపోయారంట. ఇంకో ఇద్దరిని ఇక్కడికి తీసుకొస్తున్నారంట. ఎవరైనా నీ పట్ల చెడు చేస్తే అందుకు తగినట్టుగా నీ వ్యవహారంలో తీరులో మార్పు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే అమావాస్య అనే ఒక చీకటి రాత్రి చంద్రుడి సహజ వెలుగుని పోగొట్టలేదు. మరి సేట్ గారు, టి మంగేష్, ఇంకా అంబేద్కర్ గురువు గారి ఇళ్ల దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? అరే భీమ్, వాళ్ళతో మనకేం సంబంధం? వాళ్ళు చచ్చినా బ్రతికినా. అలా అనుకోకూడదు బాబాయ్. భీమ్ బాబు, వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వెంటనే వాళ్ళ జాతిలో ఎవరో ఒకరు చచ్చిపోయారని వార్తలు తెలుస్తూనే ఉన్నాయి. అరే, చచ్చిపోకపోతే ఏమవుతారు? మీ వాళ్ళు ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడానికి వచ్చారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి రారు. దానికి తోడు వాళ్ళ దగ్గర ఒక మహాజ్ఞాని ఉన్నాడు. వాళ్ళందరికీ ఇలా సలహాలు ఇస్తున్నాడు, మీరందరూ పూజలు, వ్రతాలు చేయండి, యజ్ఞాలు చేయండి అని. వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలన్న భయంతో నైవేద్యాలు పెడతారు, కానుకలు సమర్పిస్తారు. వాళ్ళు అనుకుంటారు ఇవన్నీ చేయటం వల్ల ఆ పైవాడు వాళ్ళ ప్రాణాలు కాపాడతాడు అని. దయతో కాపాడు తండ్రి, నీ మహిమను చూపించు, రక్షించవయ్యా దేవా, రక్షించవయ్యా దేవా, మీరు అందరికీ బంధువయ్యా. ఎందుకలా చేస్తున్నారు గురువు గారు? పదండి, మనం వెళ్ళి చెబుదాం వాళ్ళకి. భీమా, వద్దు. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. చూడు, వాళ్ళని అస్సలు నమ్మలేం. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. పైగా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అస్సలు వెళ్ళొద్దు. అమ్మా, నువ్వేమి భయపడకు. అయినా గురువుగారు కూడా ఉన్నారుగా నాతో పాటు. నాకు ఏమీ అవదు. ఇంకా ఇలాంటి పరిస్థితిలో ప్రతి ఒక్కటి ప్రమాదమే. ప్రమాదాన్ని ఎదుర్కోక తప్పదుగా. ఈ వ్యాధికి చికిత్స గురించి ప్రజలు సందిగ్ధంలో ఉన్నారు. దీని నుంచి కాపాడుకోవడానికి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావటం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఎవరూ చనిపోవాలనుకోవటం లేదు. ఇంకా నాన్న చెప్తారుగా, ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే వాళ్ళు తమ వెనకాల ఎన్నో విషయాల్ని అసంపూర్తిగా వదిలేసి వెళ్తారంట. వాళ్ళ తర్వాతి తరం వాళ్ళు కూడా వాటిని నెరవేర్చలేరంట. అందుకే అమ్మా, జీవితం అన్నిటికంటే ఎంతో విలువైనది. ఈ ప్రపంచంలోని ఏ వస్తువుతోనూ దాన్ని వెలకట్టలేము. ఇప్పుడు మనం బావలేని లోటుని ఏ వస్తువుతోనైనా పూడ్చగలుగుతామా? చూడమ్మా, ఇక్కడ బావలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి చికిత్స అవసరం. వాళ్ళని హాస్పిటల్ దాకా తీసుకురానివమ్మా.
భీమరావు చెప్పింది నిజమే. భీమరావు చెప్తే జనాలు వింటారు, ఇంకా అర్థం చేసుకుంటారు కూడా. భీమరావు చెప్పడం వల్ల ఎవరికైనా ప్రాణం నిలబడితే ఇంతకన్నా మంచి విషయం ఇంకేముంటుంది చెప్పండి? అమ్మా, నువ్వేమీ భయపడకు. పదండి గురువు గారు. చూడండి, ఇక్కడ అన్ని ఏరియాల్లోనూ ప్లేగ్ వ్యాపించింది. హాస్పిటల్స్కి మందులు వగైరా చేరవేస్తున్నాం. మా వాళ్ళందరూ అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళు, మీ నెంబర్ రాగానే మీకు మెడిసిన్స్ పంపిస్తాం. కానీ సార్, అక్కడ పూర్తిగా మందులైపోయాయి. వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎక్కువైపోతుంది. కేవలం మందుల మీదే నమ్మకం వాళ్ళని కాపాడటానికి. కానీ ఇక్కడ ఎవరూ లేరుగా వెంటనే పంపించడానికి. నాకివ్వండి సార్, నేనే స్వయంగా తీసుకెళ్తాను. సరే, తీసుకెళ్ళండి. చూడు, ఈయన్ని తీసుకెళ్ళి అవసరమైన మందులు ఏవైతే ఉన్నాయో ఈయనకి ఇవ్వండి. సార్, ఒక మాట చెప్పనా? చెప్పు. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. బ్రిటిష్ గవర్నమెంట్లో మీలాంటి ఒక అధికారి ఇండియన్ అయినందుకు మీరు అందరినీ సమానంగా భావిస్తున్నారు. అందరూ చెడ్డవాళ్ళు ఉండరు. నాలాంటి అధికారులు చాలా మంది ఉన్నారు. వారు మానవత్వాన్ని ఇష్టపడతారు. ఒక మాట చెప్పనా, తెల్లవాళ్ళలో కూడా ఇలాంటి అధికారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మా గవర్నమెంట్ ఇంకా మా ఆఫీసర్స్ చేసే అఘాయిత్యాలు అసలు నచ్చనే నచ్చవు. అయినా మనం వాళ్ళని ఆపలేం. అందుకే పబ్లిక్కి సహాయం చేస్తున్నాం. ఎందుకంటే మానవ సేవను మించిన సేవ ఇంకేమీ లేదు. మేము చాలా అదృష్టవంతులం సార్, మీలాంటి అధికారి దొరికినందుకు. లేకపోతే సతారా ఏమై ఉండేదో. ఎందుకంటే పూనా, బొంబాయి గురించిన వార్తలు వింటూనే ఉన్నాను. ధన్యవాదాలు సార్. పదండి. తవ్వు, ఇంకా తవ్వు. ఈ హోమగుండంలో వచ్చే పొగ ఊరంతా వ్యాపించాలి. అప్పుడు రోగం అదే పారిపోతుంది. తవ్వు తవ్వు. మిత్రమా, మిత్రమా, మీ పిన్ని ప్లేగ్తో చనిపోయింది. రా, తొందరగా కుంటదవు. సిద్ధాంతి గారు చెప్పింది నిజమే. భగవంతుడు అందరి మీద చాలా ఆగ్రహంగా ఉన్నాడు. ఆయన ఆగ్రహానికి శిక్ష ఇదంతా. తవ్వు, త్వరగా తవ్వు. ఇక్కడ వాళ్ళెవరూ లేనట్టున్నారు. మిమ్మల్ని మీరే కాపాడుకోండి వెళ్ళి. మీ కుటుంబ సభ్యుల్ని ఇంకా మీ జాతి వాళ్ళని కూడా. మీ సలహాలు అక్కర్లేదు. మేమిప్పటికే చాలా బాధలో ఉన్నాం. నీకంత జ్ఞానం ఉంటే మరి మీ వాళ్ళని నువ్వు ఎందుకు కాపాడుకోలేకపోతున్నావు? ఒకవేళ జ్ఞానం మొత్తం మీ శిష్యుడికే ఉంటే మరి వీడు వాళ్ళ జాతి వాళ్ళని ఏం కాపాడాడు చెప్పండి? వైద్యుడు గారు, ఆరా తీసి చూడండి. అప్పుడు మీకే తెలుస్తుంది ఏ జాతి వాళ్ళు ఎక్కువగా చనిపోతున్నారో. ఎవరైతే ఇంగ్లీష్ మందులు తీసుకుంటున్నారో వాళ్ళు తక్కువగా చనిపోతున్నారు. ఇక ఎవరైతే మీ మందుల్ని, ఈ మూఢనమ్మకాల్ని నమ్ముతున్నారో వాళ్ళు ఎక్కువగా చనిపోతున్నారు. అంటే ఏంటి? నేను చేసే వైద్యం ఇంకా నేను ఇచ్చే మందులు అన్నీ వ్యర్థమేనా? లేదు వైద్యులు గారు, మా అమ్మ కూడా మీ మందులు వేసుకుంటుంది. కానీ ఇది అలాంటి జ్వరమో లేక తలనొప్పో కాదు. అందుకే ఈ మందులు పనిచేయవు. నోర్మోయ్, నువ్వెప్పుడు సనాతన ధర్మానికి ఇంకా మా పూజలకి వ్యతిరేకంగానే మాట్లాడతావు. వెళ్ళెక్కడి నుంచి. మేం చస్తామో బతుకుతామో అది నీకెందుకు? మీరు బ్రతికుంటే కదా పూజలు హోమాలు చేయగలిగేది. పూజలు చేస్తూ చనిపోయినా పర్వాలేదు, స్వర్గానికే పోతాంగా. ఒకవేళ చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళకపోతే అప్పుడు చచ్చిపోయినందుకు బాధపడతారు. ఇక ఏ పని వల్ల బాధపడతామో ఆ పని చేయటం ఎందుకు? నా మాట వినండి. ప్రాణం కన్నా ఎక్కువ ముఖ్యమైనది ఏమీ లేదు. మీరు ఆసుపత్రికి వెళ్ళండి. ఇతని తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి, లేకపోతే ఈ వ్యాధి ప్రాణాల మీదకి వస్తుంది. అందరూ పూజలు హోమాలు చేయటం వల్ల ప్లేగు వ్యాధి తగ్గిపోతే మరి మీరిప్పుడు యజ్ఞం కోసం గుండాన్ని తవ్వుతున్నారు. అలాంటప్పుడు మీ ఆరోగ్యం పాడవకుండా ఉండాలిగా. నా మాట విని హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఈ యజ్ఞాలు పూజలు ఒక పక్క, భక్తి ఒక పక్క, ఇంకా చికిత్స ఒక పక్క. మీరు ఆసుపత్రికి వెళ్ళండి. నాకు చావాలని లేదు, నాకు చావాలని లేదు. నేను వెళ్తాను, నేను హాస్పిటల్ వెళ్తాను.
నేను కూడా ఆసుపత్రికి వెళ్ళాలి. నేను బతకాలి. నేను చచ్చిపోను. నేను వెళ్ళను. నా ప్రాణం పోయినా సరే. ఆసుపత్రికి ఎవరు వెళ్ళాలో వాళ్ళు వెళ్ళండి. ఇక వెళ్ళని వారు మళ్ళీ ఒకసారి ఆలోచించండి.